లూకాసు వార్త 4వ అధ్యాయము, లూకాసు వార్త 4వ అధ్యాయము 16వ వచనం నుండి చదువుకుందాం ఒకసారి. తరువాత యేసు తాను పెరిగి పెద్దవాడైన నజరేతునకు వచ్చి అలవాటు చొప్పున విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమునకు వెళ్ళాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా ఆలకించండి. యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? విశ్రాంతి దినమున ఏ చొప్పున, అందరూ చెప్పండి, ఏ చొప్పున, అలవాటు చొప్పున ఎక్కడికి వెళ్ళాడు? విశ్రాంతి దినమున ఎక్కడికి వెళ్ళాడు? మనం ఏం చేస్తాం? అలవాటు చొప్పున ఆదివారం మటన్ షాప్కి వెళ్తాం. ఎక్కడికి వెళ్తామండి? పూజ ఎన్ని గంటలకు వస్తాం? ఇక్కడ 6 గంటలకు ఒకటి, 7:30కు ఒకటి. ఫాదర్ గారు పితాపుత్ర వేస్తాడు. అయినా కానీ ఏం కాదులే, లేత మటను అయిపోద్ది మనం కొద్ది లేట్ అయితే. అందరి గురించి అంటలేదండి. నాకు తెలుసు ఈ దివ్య బాల యేసు పుణ్యక్షేత్రం జ్యోతినగర విశ్వాసులు చాలా విశ్వాసం కలిగిన, మీ విచారణ వాళ్ళు కాదు, వేరే విచారణ వాళ్ళు అండి. మీరు కాదు, మీరు చాలా మంచోళ్ళు. హ్యాపీనా? ఓకేనా? రైట్. కొద్దిగా మొహంలో సంతోషం కనపడింది. ప్రియులారా, మనందరం ఆత్మపరిశీలన చేసుకోవాలి. మన అలవాటు ఏంటి? ఆదివారం మన అలవాటు ఏంటి? ఆదివారాన్ని మనం ఏ విధంగా గడుపుతున్నాం? లోకానుసారంగా గడుపుతున్నామా? ఆదివారం వస్తే మనం ఏం చేస్తామండి? యేసయ్యంట అలవాటు చొప్పున ఆదివారం అంటే వాళ్ళకి సబ్బాతు దినం ప్రియులారా, మనకి ఆదివారం ప్రియులారా ఏం చేశాడంట? అలవాటు చొప్పున ఎక్కడికి వెళ్ళంట? మళ్ళీ సార్ చదువమ్మా. అలవాటు చొప్పున విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమునకు వెళ్ళాను. కానీ మనం ఏం చేస్తాము? విందామండి ఒకసారి. అలవాటు చొప్పున యెషయా గ్రంథము 58వ అధ్యాయము 13వ వచనాన్ని కొద్ది త్వరగా చదవండి. మీ ఫాదర్ గారు నాకు 30 నిమిషాల సమయం మాత్రమే ఇచ్చారు. విశ్రాంతి దినమును పవిత్రము చెయ్యండి. బిడ్డలారా, మీ అందరికీ ఒక మాట వినండి. ఆదివారాన్ని పరిశుద్ధంగా భావించండి. ప్రియమైన క్రైస్తవుడా, ఆదివారం అనేటువంటిది అప్పు పండగ. ఏ పండగ? అప్పు పండగ. నీవు దేవునికి అప్పున్నావు. ఆదివారం రోజున ఏమన్నావు? అప్పు. ఆ అప్పును చెల్లించు. తిరుసభ కట్టడలు ఎన్నండి? 6. మొదటిదేంటి? ఆదివారమందును అప్పు పండుగల యందును శరీర కష్టమైన పనులు చెయ్యక. మీరు ఆగండి. ఏ పూజలో పాల్గొనాలండి? గట్టిగా. నిండు పూజ అంటే ప్రసంగం అయిన తర్వాత, అంతేనా? మరి ఎప్పుడు? పర్లేదు, చెప్పండి అండి. పితాపుత్ర వేసినప్పుడు కాదమ్మా. త్రికాల జపం. కరెక్ట్ అండి, వెరీ గుడ్, చాలా మంచిదమ్మా, చాలా చక్కగా చెప్పా. అంటే సిద్ధపడాలి, సిద్ధపాటు ఉండాలండి. ప్రియులారా, యేసు ప్రభువు విశ్రాంతి దినమున అలవాటు చొప్పున, అలవాటు అంటే ఏంటి? హ్యాబిచువల్గా మనకు ఆటోమేటిక్గా అది జరగాలి మనలో, అది జరగాలి మనలో. ఈరోజు ఆదివారము దేవునికి ఏర్పాటు చేయబడినటువంటిది, దేవుని కొరకే కేటాయించబడినటువంటిది. దేవుడు అన్నారు, ఇదిగో 6 దినాలు నీవి, 7వ రోజు నాది అన్నాడు. ఆదివారం దేవుని దగ్గరికి వెళ్లకుండా, దేవుని ఆరాధనలో పాల్గొనకుండా దేవుని యొక్క ఆశీర్వాదాలు ఎలా వస్తాయి మనకి? ఏ విధంగా మన కుటుంబాలు దీవించబడేది? దివ్యబలి పూజలో పాల్గొనకుండా, దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించకుండా, దివ్య సప్రసాదాన్ని స్వీకరించకుండా ఏ విధంగా మన కుటుంబాలు దీవించబడతాయి? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రభు అంటున్నాడు యెషయా ప్రవక్త ద్వారా, మీరు విశ్రాంతి దినము పవిత్రము చేయుడు. ఆ తర్వాత మైక్లో చదవమ్మా. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 13వ వచనం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 13వ వచనం. మీరు విశ్రాంతి దినమును పవిత్రము చేయుడు. ఎందుకు మైకులో చదవమన్నానంటే, వాళ్ళు చదివేది వినపడదు. ఫాదర్ గారి సొంత గేదనని చెప్తున్నారేమో ఆదివారం గురించి అనుకున్నారనుకో, లేనిపోని గొడవ.
మైకులో చదువు. మా తర్వాత మీ నా పవిత్ర దినమున మీ వ్యాపారములను మీరు వ్యాపారములను మానివేయండి. దానిని సంతోషకరమైన ఆగమ్మా అప్పుడు వెళ్ళిపోతేట చాలా ఉంది మాట్లాడాల్సి. ఏం మానేయాలి గట్టి చెప్పండి. వ్యాపారములను. నేను ఈ పక్కనే తేలపూర్లో విచారణ గురువుగా పనిచేశా. ఆదివారం నేను ఈ పూజకు ముందు కొన్నిసార్లు ఇంకా వేరే గ్రామంలో పూజ చేసి వచ్చేవాడిని. వస్తూ అక్కడ ఏమన్నా కొట్లు తెరిస్తుంటే, ఈ చిల్లర కొట్లు ఉంటాయిగా, చిల్లర కొట్లు అంటారా, అర్థమయ్యే భాష, డబ్బీ కొట్లు అవి అమ్మా, బడ్డీ కొట్లు, పర్లేదు, ఓకే, అర్థమైంది కదా భాష. ఈ చిల్లర కొట్లు డబ్బా కొట్లు ఉంటాయి కదా, డబ్బీ కొట్లు ఉంటాయి కదా, సారీ బడ్డీ కొట్లు, ఓకేనా, హ్యాపీరా, రైట్, గుడ్. ఈ బడ్డీ కొట్లు ఉంటాయి కదా, చాలాసార్లు చెప్పాను వాళ్ళకి, మీరు ఆదివారం పూట షాప్ తెరవకండి, సరే అట్లీస్ట్ పూజ అయిపోయేదాకా దయచేసి తెరవకండి అన్నాను. కానీ వాళ్ళు ఎంటల్లా. ఒకరోజు నేను వెళ్ళిపోయి పూజలో వస్తా కారు ఆపి ఆ షాప్లో ఉన్నవి మొత్తం నా కారులో వేసేసుకున్నా. వాళ్ళు వచ్చి గొడవ పెడతాను, ఎవరిని వినలేదు. షాప్లో వేసేసుకొని కారు తీసుకొచ్చి పార్క్ చేసేసి పూజ మొదలుపెట్టా. పూజ మొదలుపెట్టిన తర్వాత గొడవ. నేనన్నా మీకు కావాలంటే పోలీస్ కేసు పెట్టుకోండి నా మీద, కానీ నా విశ్వాసులు ఆదివారం పూజ అయ్యే వరకు వ్యాపారం చేయడాన్ని నేను ఊరుకోనని చెప్పాను. మీకు ఇష్టం లేకపోతే కేసు పెట్టుకోండి నా మీద, జైల్లో కూర్చుంటా పోయి. నా విశ్వాసులు దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించకపోతే నా బాధ్యత. ఎహెచ్కేల్ గ్రంథంలో ఏమంటాడు, ఒకవేళ నీవు కాపరిగా ఉన్నప్పుడు నీ బిడ్డలను హెచ్చరించు, లేకపోతే ఆ పాపం నీకు తగులుకుంటుందని అన్నాడు. కాబట్టి మొదటిగా ఏం మానేయాలంటండి, మనం ఏం మానేయాలి, వ్యాపారాలు మానివేయాలి. ఆ తర్వాత చదువు త్వరగా, దానిని సంతోషదాయకమైనదిగా చెయ్యాలి. ఆదివారాన్ని ఎలాగ ఉంచాలి, మనం ఎలాగా సంతోషదాయకంగా ఉంచాలి. స్వామి సంతోషంగా ఉంచాలా, భలేగుందే ఇది, ఆదివారం సంతోషంగా ఉండాలి అంటే ఆదివారం కోడి పందాలకు వెళ్దాం స్వామి, అదే నా సంతోషంగా ఉంచటం అంటే. అయ్యా లేదయ్యా, సంక్రాంతి పండుగ అయిపోయిందా, అసలే ఈ వైపు చాలా ఫేమస్, దాని గురించి మాట్లాడతలేదండి. ఆదివారం సంతోషంగా ఉంచాలంటండి సినిమాలకు వెళ్దాం, నో, దట్స్ నాట్ ద థింగ్. అర్థం చేసుకుందాం. సంతోషంగా ఉండాలి అంటే ఏంటి, బాగా గుమగుమలాడే మసాలా వేస్తే సంతోషంగా ఉంటుంది. ఈ శారీరకమైన సంతోషాన్ని గురించి మాట్లాడతల్లా, ఆత్మ సంతోషాన్ని గురించి మాట్లాడుతున్నాడు, శాశ్వతమైన సంతోషాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఏ సంతోషం, ఆత్మ సంతోషాన్ని గురించి మాట్లాడు. అది దేవుని సన్నిధిలో మాత్రమే దొరికే సంతోషం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తర్వాత చదువమ్మా. గౌరవప్రదమైనదిగా చూడాలి మనం ఆదివారాన్ని. ప్రియ క్రైస్తవుడా, యు ఆర్ ఎ సన్ ఆఫ్ ద కింగ్, నీవు రారాజు యొక్క కొడుకువి. క్రైస్తవుడు ఒక రాజరికపు గురుకులము, పవిత్రమైన జనం, ఆ పరిశుద్ధంగా ఉండాలి, ఆ రాజరికపు గురుకులముగా ఉండాలి క్రైస్తవుడు. పేతురు గారు పలికినట్లుగా మనం ఆ విధంగా చూడాలి, మన జీవితాన్ని పరిశుద్ధంగా చూడాలి, గౌరవప్రదంగా మనం జీవించాలి క్రైస్తవులంగా. చదువమ్మ తర్వాత. ఆ దినమున ప్రయాణమును ఏం మానుకోవాలి, ప్రయాణాలు మానుకోవాలి. అదేంటో కానీ మన క్రైస్తవులకి ఎక్కడ లేని ప్రయాణాలు ఆదివారమే వస్తాయండి, ఎక్కడ లేని ప్రయాణాలు ఆదివారమే వస్తాయి. ఈ పిల్లలు బాధపడతారేమో మళ్ళా, ఈ ఫాదర్ గారు చెప్పే ప్రసంగం చూస్తుంటే మా అమ్మా నాన్నలను ఆదివారం మా దగ్గరికి రానిచ్చేటట్టుగా లేడు. ఎన్నో ఆదివారం అమ్మా, మొదటి ఆదివారమా, సెకండ్, థర్డ్. ఈ ఫాదర్ గారు వాక్యం చూస్తుంటే మా అమ్మ నాన్నలను మా దగ్గరికి రానిచ్చేటట్టు లేడుగా అనుకుంటున్నారేమో. అమ్మ, మా ఉద్దేశం అది కాదమ్మా, ఏదేదో పనికిరానటువంటి ప్రయాణాలు. ఆ తర్వాత మన గురించి చెప్తున్నారండి అమ్మ, మన బ్యాచ్ గురించి చెప్తున్నాడు, వినండి. గట్టి చదువమ్మా. పనిని ముచ్చట్లు చెప్పుకొనుటను మానుకొనుడు. ఏం మానేయాలి, గట్టిగా ముచ్చట్లు చెప్పుకోవటం మానేయండి అమ్మ. ఆదివారం ఏం మానేయాలి స్వామి, ఏదన్నా అడగండి, అది మాత్రం మా వల్ల కాదు స్వామి, అది ఆపడం మా వల్ల కాదు.
ఇదన్నీ కూడా మన ఆత్మీయ జీవితాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున ఆత్మ పరిశీలన చేసుకో. దేవుని దీవెన, దేవుని యొక్క ఆశీర్వాదం మనకి రావాలి అంటే మనం ఏ విధంగా గడపాలి? ఆదివారాన్ని ఏ విధంగా గడపాలి దేవుని యొక్క సన్నిధానములో? ప్రియులారా, యేసు ప్రభు అట సబ్బాతు దినమున అలవాటు చొప్పున ఎక్కడికి వెళ్ళాడు? ప్రార్థనా మందిరానికి వెళ్ళాడు. నీవు నేను ఏ విధముగా ఉన్నాం? ఏ విధముగా జీవిస్తున్నాం? తలల వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, ఈనాడు మీరు మాకిచ్చినటువంటి ఈ వాక్యాన్ని బట్టి మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఓ అద్భుత బాలయేసువా, మా ప్రార్థనను ఆలకించయ్యా. ఈ ఆధునిక ప్రపంచంలో ఎంతోమంది బిడ్డలు ప్రభువా వేదనతో, కష్టాలతో, కన్నీటితో నాకెవరున్నారు తోడు, నన్ను కాపాడేవారెవరు అని వేదనాపూరితమైనటువంటి బిడ్డలుగా మిగిలిపోతున్నారు. అనేక సమస్యలు, అనేక ఇబ్బందులు, అనేక రకాలైన సవాళ్ళు ప్రభువా గొప్పవారికి, పేదవారికి, ధనవంతులకి, సామాన్య ప్రజలకి అందరూ కూడా ప్రభువా భయంకరమైన వేదనలతో పీడించబడుతున్నారు తండ్రి. ఓ దివ్య బాలయేసువా, మమ్మ సందర్శించండి నాయన, మా కుటుంబాలను సందర్శించండి నాయన. నీ అద్భుత శక్తిని ప్రభువా మా గృహాలను నింపండి ప్రభువా. నన్ను ఎవరు ఎక్కువగా ఆరాధిస్తే నేను వారిని ఎక్కువగా దీవిస్తానని పలికిన దేవా, నిన్ను ఆరాధిస్తున్నామయ్యా, నిన్ను పూజిస్తున్నామయ్యా. మా కుటుంబాలకు నాదుడివిగా, మా కుటుంబాలకు తండ్రివిగా మీరుండండి ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో ఓ దివ్య బాలయేసువా, అనారోగ్యముతో, దీర్ఘకాలిక వ్యాధులతో, బాధలతో ఉన్నటువంటి వారిని నీ పాదాల సన్నిధిలో ఉంచుతున్నాను తండ్రి. నీ అద్భుత శక్తితో ప్రభువా వారికి స్వస్థతను దయచేయి ప్రభువా. కుటుంబాల్లో సమస్యలతో ఉన్న బిడ్డలను దీవించండి నాయన. చదువుకునే బిడ్డలకు మంచి జ్ఞానాన్ని దయచేయండి ప్రభువా. చిన్నారి బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. యవ్వన ప్రాయములో ఉన్న బిడ్డలకు మంచి నడవడికను, చక్కని భవిష్యత్తును ఏర్పాటు చేయండి. గురువులు, మఠవాసులని, మరి ముఖ్యంగా ఈ విచారణలో పనిచేస్తున్నటువంటి మా విచారణ గురువు డీకన్ బ్రదర్ గారు, మా సిస్టర్స్, వారికి సహాయం చేస్తున్న వారందరిని దీవించండి. వారు చేస్తున్నటువంటి విద్య, వైద్య, సాంఘిక సేవలను దీవించండి నా తండ్రి. మా విచారణలో ఉన్నటువంటి ఉపదేశులను, ఉపాధ్యాయులను ప్రభువా, సంఘ పెద్దలను, మరిదల సభ్యులను, యూత్ మెంబర్స్ను ప్రత్యేకంగా దీవించండి ప్రభువా. వృద్ధాప్యములో ప్రభువా మాకెవరు తోడున్నారు, మమ్మెవరు చూసుకుంటారు, కుమారులు కుమార్తెలు మమ్మల్ని విడిచిపెట్టిపోయారు అని వేదనతో, బాధలతో మునిగినటువంటి వారికి నీ ఓదార్పును, నీ ధైర్యాన్ని, నీ ఆశీర్వాదాన్ని దయచేయండి. ప్రత్యేకమైన రీతిలో ప్రభువా ఈనాడు ఈ దివ్య బాలయేసు యొక్క మహోత్సవాలలో పాల్గొనడానికి విచ్చేసినటువంటి ప్రతి బిడ్డను ప్రభువా 30 60 100 ఆనందముతో, సంతోషముతో, నీ శాంతితో, సమాధానముతో నింపమని మానాథుడైన అద్భుత బాలయేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.